స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. ప్రస్తుతం మనం విజయవాడ వజ్ర గ్రౌండ్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి ఎంజీ రోడ్లో ఏ కన్వెన్షన్ హాల్ పక్కన అయితే ఉంది. ఇక్కడ ఒక గొప్ప ఈవెంట్ లాంచ్ అయితే జరగబోతుంది. దాదాపు ఇండియాలోనే హిస్టరీ క్రియేట్ చేసేటువంటి కట్అవుట్ ఈవెంట్ లాంచ్, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి కట్అవుట్ దాదాపు 256 అడుగులతో ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో అయితే ఈ కట్అవుట్ అంత హైట్లో ఉంది. ఇక్కడైతే చాలా మంది మెగా అభిమానులు అయితే తరలి వస్తున్నారు విజయవాడ నుంచే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి. ఒకసారి ఇక్కడ చాలా మంది మెగా అభిమానులు కూడా ఉన్నారు. గేమ్ చేంజర్ ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో మెగా అభిమానుల ద్వారా తెలుసుకుందాం. బ్రదర్ మాట్లాడండి. స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది విజయవాడ కృష్ణలంక. చిరంజీవి వీరామాల్లో మేము. గేమ్ చేంజర్ ఇంత పెద్ద కటౌట్, ప్రపంచంలో నెంబర్ 1 కటౌట్ ఇది. ఇలాంటి కటౌట్ ప్రపంచంలో మళ్ళీ ఎవరు కట్టలేరు. ఇది మా చిరంజీవి అన్నయ్య ఘనత. అంత గొప్ప ఆయనకి ఇంత గొప్ప కుమారుడు పుట్టడం మా అదృష్టం. ఆయన చాలా చాలా మంచి పనులు చేస్తారు. ఇంకా చాలా చాలా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే RRR సినిమా లాస్ట్ మూవీ అయిపోయింది రామ్ చరణ్ గారికి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? గేమ్ చేంజర్ RRR ని మించిపోయి బ్లాక్ బాస్టర్, మామూలు హిట్ అవ్వదు. RRR ని మించిపోతుంది సినిమా మామూలు. జై జై చరణ్, జై చరణ్. అంటే శంకర్ గారు కూడా మంచి డైరెక్టర్, మంచి మంచి సినిమాలు తీశారు. ఒకే ఒక్కడు ఒకప్పుడు శంకర్ చూస్తాం. మళ్ళా మా అన్నయ్యతో ఆయన హిట్ కొడతారు గ్యారంటీ. మా చరణ్ అన్నయ్యతో డైరెక్టర్ అయినా రామ్ చరణ్ తోనే హిట్ అయింది. ఒక త్రివిక్రమ్ అయినా, సుకుమార్ అయినా, రాజమౌళి అయినా, ఎవరికైనా ఇండస్ట్రీ కొట్టాలంటే ఒక రామ్ చరణ్ వల్లే సాధ్యం. ఇప్పుడు పొలిటికల్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ ఎలా ముందుకు పోతుంది అంటారు? పొలిటికల్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలాగా స్థాయిలో ఉన్నారో రామ్ చరణ్ కూడా అదే స్థాయికి వెళ్తా ఉంటారు. సినీ ఇండస్ట్రీ ఏలేదు ఎప్పటికైనా చిరంజీవి ఫ్యామిలీ. ఎంతమంది వస్తారో వెళ్ళిపోతారు కానీ చిరంజీవిని కొట్టినోడు ఉన్నాడు ఇంకా. ఇప్పుడు విజయవాడలో ఇంత పెద్ద భారీ కట్అవుట్, ఇండియాలోనే నెంబర్ 1 కట్అవుట్, ఇంత హైట్ ఇప్పటిదాకా లేదు. ఇటువంటి కట్అవుట్ ని విజయవాడలో లాంచ్ చేయడం వల్ల మీరు విజయవాడ వాసులుగా ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. ఇలాంటి కట్అవుట్ ఇంకెవరికి రాదు, ఇంకెవరికి చేయలేరు. అలా ఒక చిరంజీవి అభిమానులు అయితేనే. వచ్చాం 9 నుంచి 11 దాకా ఇక్కడ కట్అవుట్ చూడలేక నుంచో అలా
అసలు హైలైట్ అన్నమాట. ఎంతసేపు పెట్టారన్న దీని మార్నింగ్ స్టార్ట్ చేశారు, ఈవినింగ్ 4 కల్లా కంప్లీట్ చేశారు. వాళ్ళ వర్క్ అంతా ఏంటంటే బ్యాక్ సైడ్ రాడ్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల లేట్ అయింది, కానీ లేకపోతే వాటికి ఈవెంట్ క్లోజ్ అయిపోయేది కూడా. సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? రోబోని ఆలోచించి రజనీకాంత్ ఎలా తీశారో దీనికి అంతకు మించి ఉంటది. చరణ్ బాబుకు బీట్ చేస్తారనమాట. కలెక్షన్స్ అంటారా, ఇంకా చాలా మంది బాహుబలిని మీట్ చేద్దాం అనుకున్నారు, మన పుష్పరాజు కూడా అనుకుంటున్నారు. పుష్పరాజు ఒకళ్ళు మీట్ చేస్తే బాహుబలిని, ఈ పుష్పరాజు మీట్ చేసేది గేమ్ చేంజర్ అన్నమాట. ఖచ్చితంగా 256 అడుగులు 256 కోట్లు అయినా కానీ మనోడు మీట్ చేస్తాడు. చరణ్ అనే అంత ఉంది, ఖచ్చితంగా చేస్తాడు. థ్యాంక్ యూ బ్రో. వెయిట్ చేస్తున్నారు? మేము 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. ఎలా ఉండబోతుంది గేమ్ చేంజర్? మామూలుగా ఉండబోతుంది అన్న, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. రాసి పెట్టుకోండి, రామ్ చరణ్ తర్వాత ఎవడైనా ఇండస్ట్రీని, బాక్స్ ఆఫీస్ జాతిని తెంగుతారు అంతే. రామ్ చరణ్ తర్వాత ఎవడైనా సరే. అంటే ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఇప్పటి వరకు పెద్ద కట్అవుట్ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్తున్నారు. చరణ్ బాబు తర్వాత ఎవడైనా సరే కట్అవుట్ ఫస్ట్ టైం అన్న. ఇండియాలో బిగ్గెస్ట్ కట్అవుట్ రామ్ చరణ్, బిగ్గెస్ట్ కట్అవుట్. డైరెక్టర్ కూడా శంకర్ గారు ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? సూపర్ అన్న, సూపర్ ఉండబోతుంది సినిమా. పుష్ప కాదు, పుష్ప 3 వచ్చినా సరే గేమ్ చేంజర్ ఆడుతూ. అంతకుముందు RRR తీశారు, అదేలా దాన్ని బీట్ చేస్తుంది అంటారా? చేస్తుంది అన్న, బీట్ చేస్తుంది. అంతే, జై చరణ్ బాబు. పొలిటికల్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు. సూపర్ అన్న. తిరుపతిలో వెంకన్న బాబు, మా గుండెల్లో కళ్యాణ్ బాబు. రాజకీయం పరంగా వస్తే కళ్యాణ్ బాబు, సినిమా పరంగా వస్తే చరణ్ బాబు. ఈ రెండే. బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ కొత్త చించబడింది. అంతే, జై చరణ్ బాబు. ఎలా ఉండబోతుంది? విజయవాడలో అయితే భారీ కట్అవుట్ అయితే లాంచ్ అయిపోతున్నారు మన విజయవాడలో. సినిమా రప్ప రప్ప, సినిమా మొత్తం తోపు ఉంటుంది చూడన్న, మిస్ అయిపోతు. బెనిఫిట్స్ తగ్గేదేలే, సినిమా తగ్గేదేలే. ఇప్పుడు ఇండియా మొత్తం మీద, ఇండియాలో ఇటువంటి కట్అవుట్ ఇప్పటిదాకా లాంచ్ అయ్యింది అంటే నెవర్ ఎవర్. ప్రభాస్ కదా రామ్ చరణ్ తోపు తురుము. ఓకే, పొలిటికల్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే ముందుకు పోతా ఉన్నారు. అటు పొలిటికల్ గా బాబాయి, ఇటు సినిమా పరంగా అబ్బాయి ఎలా ఉంటుంది? పొలిటికల్ ఏమైనా పొలిటికల్ కింగ్ సంత ఇంకా రోప్ తోపు తోపు తోపులకే తోపు. రామ్ చరణ్ తోపు. ఎలక్షన్స్ ఎలా వస్తాయి అంటున్నారు? కలెక్షన్ కి బాక్స్ హౌస్ బదులైపోతాయి. సూపర్ హిట్ అవుతుంది సినిమా. సూపర్ హిట్ అందరం బాబు. ఓకే భయ చెప్పండి మీరు వదిలి. ఇప్పుడు మీ సైడ్ ఒక్క నిమిషం ఉండండి అన్న. విజయవాడలో ఇండియా బిగ్గెస్ట్ కట్అవుట్ లాంచ్ జరగబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? రామ్ చరణ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న. రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, మీ అందరం ఒకటే. ఒక్కళ్ళు నక్కలు పనికిరాడు. డబుల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారన్న. మాకు హ్యాపీగా మాకు రక్త సంబంధాలు ఉంటాయి. గేమ్ చేంజర్ రికార్డ్ ఓజీ బ్రేక్ చేస్తుంది. ఓజీ రికార్డు రాజాసాబ్ బ్రేక్ చేస్తుంది. రాజాసాబ్ రికార్డు బ్రేక్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరు పెట్టలే కట్అవుట్, ఇలాంటి పెద్ద కట్ ఎవరు పెట్టలా. ఇది ఫస్ట్ టైం. రామ్ చరణ్ గారు ఫస్ట్ ఇండియా ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో, మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ 100 కోట్లు కొట్టింది రామ్ చరణ్ గారే. ఫస్ట్ 200 కోట్లు పెట్టింది రామ్ చరణ్ గారే. స్టార్ట్ రామ్ చరణ్ గారితో స్టార్ట్, ఎండింగ్ ఎవరి వల్ల కాదు. అన్ప్రెడిక్టబుల్ అది. ఇప్పుడు పొలిటికల్ గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతా ఉన్నారు. ఈ గేమ్ చేంజర్ నక్కలు ఉన్నాయి, కొంట నక్కలు. ఆ కొంట నక్కలు కలెక్షన్ చేసి బాహుబలిని కొత్త చెంగిచ్చేస్తా. వాళ్ళు ఒక స్పిరిట్ తో కొట్టారు 2000 కోట్లు. మేము ఎన్నిసార్లు కొడతాం? 3 సార్లు కొడతాం. చూసుకోండి, ఎప్పుడైనా చూసుకోండి. ఒకటే చెప్తున్నా, గేమ్ చేంజర్ రికార్డు ఓజీ కొట్టింది. ఓజీ రికార్డ్ ని రాజాసాబ్ కొట్టింది. రాజాసాబ్ రికార్డు విశ్వామరావు కొట్టింది. మాకు పోటీ లేరు. ఒకసారి
పిల్ల కొత్తలు హీరోలకి అమ్మ మొగుడు చరణ్ బాబు. పిల్ల హీరోల కొత్తలకి అమ్మ మొగుడు చరణ్ బాబు. ఇదొకటి పక్క ఒకటే అన్నా. కానీ ఒక గుంటనక్క తిరుగుతుంది ఇండస్ట్రీలో, దొరికితే కొత్త చింపాను గుంటనక్కను మాత్రం. ఆర్మీ స్కూల్ వస్తారు, ట్యూషన్లు పెట్టారు, సండే స్కూల్ పెట్టారు బాబు, స్కూల్కి వెళ్ళారు. తెలుసుగా నీకు తెలుసు. థ్యాంక్ యూ